హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నామంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్ పార్ట్ 7 అనమాట. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, సార్ మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నామో కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నామంటే డిక్షనరీ మెథడ్స్. ఇందులో మనకి కాపీ ఆఫ్, లెన్ ఆఫ్, క్లియర్ ఆఫ్, మెంబర్‌షిప్ చెక్ వీటి గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. వీటితో పాటు ఒక ఆర్గ్యుమెంట్స్, ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్‌కి ఒక వేరియబుల్ లెంత్ ఆఫ్ వాల్యూస్ అనేది ఏ విధంగా సెండ్ చేయాలి అనేది తెలుసుకున్నాం అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్ ఆర్ట్స్ అని ఇచ్చినట్లయితే దీనికి మనకి వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది వాల్యూస్ కింద సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం సెండ్ చేసిన వాల్యూస్ అనేది ఒక సీక్వెన్స్‌లో ఉన్నట్టయితే దాన్ని మనం అన్‌ప్యాక్ చేయనికి స్టార్ డేటా అని ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన వేరియబుల్ నేమ్ ఇచ్చినట్టయితే ఈ విధంగా మనకి బేస్డ్ ఆన్ పొజిషన్ బేస్ చేసుకొని ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్‌కి మనకి వాల్యూస్ కింద పాస్ కావడం జరుగుతుంది. ఓకేనా? దీని తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఇక్కడ ముందు డబుల్ స్టార్ ఇచ్చినట్టయితే ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్ లాగా వర్క్ కావడం జరుగుతుందన్నమాట. దీన్ని కూడా మనం వేరియబుల్ లెంగ్త్ ఆఫ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది చేంజ్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనకి వేరియబుల్ లెంగ్త్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేది చేంజ్ చేయొచ్చనమాట. ఓకేనా? దీని తర్వాత మనం సెండ్ చేసిన వాల్యూస్ అనేవి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి, కీవర్డ్ వాల్యూస్ అనేవి మనకి ఈ విధంగా ఉన్నట్టయితే, ఒక డిక్షనరీ లోపల ఉన్నట్టయితే, మనం దీన్ని అన్‌ప్యాక్ చేయనికి ఈ విధంగా డబుల్ స్టార్ అని ఇచ్చి దానికి సంబంధించిన వేరియబుల్ ఇచ్చినట్టయితే, బేస్డ్ ఆన్ దాని కీ అలాగే ఈ ఫంక్షన్ సంబంధించిన ఆర్గ్యుమెంట్ నేమ్ 2 సేమ్ ఉన్నట్టయితే, ఆ వాల్యూ అనేది ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్‌కి అయితే పాస్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సింది ఏందంటే, ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ నేమ్ అలాగే ఇక్కడ కీవర్డ్ అనేది సేమ్ నేమ్ తోటి ఉన్నట్టయితే, దానికున్న వాల్యూ అనేది ఈ ఫంక్షన్‌కి ఒక వాల్యూ కింద వెళ్ళడం జరుగుతుందన్నమాట ఈ ఆర్గ్యుమెంట్స్‌కి. ఓకేనా? దీని తర్వాత మీ ప్రీవియస్ వీడియోలో ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక క్వెషన్ ఇచ్చి దాంట్లో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. దానికి మీకు ఒక ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సార్ మీరు దీన్ని రన్ చేస్తే మనకు అవుట్‌పుట్ అనేది ఈ విధంగా అయితే రావాలి. సార్ మీరు ఈ వీడియోని పాజ్ చేసి ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఒకసారి వీఎస్ కోడ్‌లో రన్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది ఏమొస్తుందో చూద్దామన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే, ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే, ఒకసారి మనం ఈ కోడ్‌ని అయితే రన్ చేద్దాం. ఇక్కడ మనం కోడ్‌ని రన్ చేసినట్టయితే, మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఒక టపుల్‌లో మ్యాథ్, సైన్స్ అలాగే రాహుల్ అనేది రావడం జరిగింది. ఇంకొక డిక్షనరీలో ఏజ్ కోలన్ 50 అనే వాల్యూ అయితే రావడం జరిగింది. కానీ మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ ఏంది? మనకి ఈ ఒక టపుల్‌లో మనకేం రావాలి? మ్యాథ్, సైన్స్ అనేది రావాలి. ఇంకొక డిక్షనరీలో మనకి నేమ్ రాహుల్ అలాగే ఏజ్ 15 అయితే రావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకేంది? మ్యాథ్స్, సైన్స్ అనేది ఒక పొజిషన్ బేస్ చేసుకొని మనం వాల్యూస్ అనేది పాస్ చేయాలి. ఇక్కడ రాహుల్ అలాగే ఏజ్ అనేది మనం కీవర్డ్ యూజ్ చేసుకొని కీవర్డ్ అలాగే వాల్యూ యూజ్ చేసుకొని మనం పని చేయాలన్నమాట. ఇక్కడ వీటిని మనం సెండ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ రాహుల్‌ని మనం నేమ్ అనే ఒక కీ తోటి మనం అయితే అసైన్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం? ఇక్కడ మనం సింపుల్‌గా నేమ్ అని ఇచ్చినట్టయితే, ఇది కూడా మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ లాగా మనం పాస్ చేస్తున్నట్టనమాట ఫంక్షన్‌కి. కానీ నేను రన్ చేసినట్టయితే, మన ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అనేది మనకైతే కరెక్ట్‌గా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా! మనకి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అనేది ఇప్పుడు మనకి కరెక్ట్‌గా రావడం జరిగింది. కానీ ఈ విధంగా మనం సింపుల్‌గా దీన్నైతే ఓవర్‌కమ్ కావచ్చనమాట. దీని తర్వాత మనం ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి చూసారు కదా! ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోలో మన అజెండా వచ్చేసి ఒక 2 ప్రాబ్లమ్స్ అనేది మనం స్క్రాచ్ నుంచి అయితే సాల్వ్ చేద్దామనమాట. కానీ అందులో మనకి ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి కాన్సిక్యూటివ్ సమ్, ట్రయాంగిల్ అలాగే గ్రూపింగ్ ఆఫ్ స్కోర్స్. ఇందులో మనం డిక్షనరీస్ అనేది యూజ్ చేస్తామనమాట. ముందుగా మనం కాన్సిక్యూటివ్ సమ్, ట్రయాంగిల్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ముందుగా క్వెషన్. ఇక్కడ మన క్వెషన్ ఏంది? ఇన్‌పుట్ అనేది ఏ ఫార్మాట్‌లో తీసుకుంటాం? 1, 2, 3 ఈ ఫార్మాట్‌లో తీసుకుంటే మనకు అవుట్‌పుట్ అనేది ఏ విధంగా రావాలంటే మనకి ఫస్ట్ ఈ నంబర్స్‌ని మనం ఒక లిస్ట్‌లో అయితే ప్రింట్ చేయాలన్నమాట. మనం ఇన్‌పుట్ అయితే ఏదైతే తీసుకున్నామో వాటిని మనం ప్రింట్ చేయాలి. సెకండ్, సెకండ్ స్టెప్‌లో ఏం చేయాలంటే మనకి కాన్సిక్యూటివ్ సమ్ అంటే మనకి 1, 1 తీసుకున్నట్టయితే దాని పక్కన ఉన్న దాంతోటి సమ్ చేయాలన్నమాట. 1 + 2 అంటే మనకేంది అవుట్‌పుట్ 3. అలాగే 2 తీసుకున్నట్టయితే 2 + 3 చేస్తే మనకు అవుట్‌పుట్ ఏంది 5. అలాగే 3 + 5 చేస్తే ఏమొస్తుంది 8. ఈ విధంగా మనకు 1 సింగిల్ దాని యొక్క లెంత్ వచ్చి సింగిల్ వచ్చే వరకు మనం ఈ విధంగా మనం కాన్సిక్యూటివ్ సమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా? దీని తర్వాత మీరు మంచిగా ఇప్పుడు చూడండి. ఈ ఇమేజ్‌లో మీకైతే క్లియర్‌గా అయితే అర్థం కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఏం చేస్తున్నాం 1 + 2 చేస్తే మనకేమొస్తుంది 3. 2 + 3 చేస్తే ఏమొస్తుంది మనకి 5. అలాగే 3 + 5 చేస్తే ఏమొస్తుంది మనకి 8. ఈ విధంగా మనం కాన్సిక్యూటివ్ సమ్ చేసుకుంటూ ఈ విధంగా ఒక ట్రయాంగిల్ అనేది ఫార్మ్ చేయాలన్నమాట. ఓకేనా? మనం ఇన్‌పుట్ ఫార్మాట్ ఏంది? మనం కామా సెపరేటర్ తోటి మన నంబర్స్ అనేది తీసుకున్నట్టయితే మనకు అవుట్‌పుట్ అనేది ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఓకేనా? చూసినట్టయితే చూసారు కదా! ఇక్కడ మనకి 3, 5, 7, 9 తీసుకున్నట్టయితే మనకి ముందుగా ఇచ్చిన నంబర్స్‌ని మనకిచ్చిన నంబర్స్ ప్రింట్ చేసుకొని మనం కాన్సిక్యూటివ్ సమ్ ఒక్కో దాన్ని పక్కన ఉన్న నంబర్స్ తోటి యాడ్ చేసుకుంటూ మనకి ఈ విధంగా ఒక ట్రయాంగిల్ అనేది ఫార్మ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్ని వీఎస్ కోడ్‌లో అయితే ట్రై చేసి చూద్దాం. ఒకవేళ మీరు కూడా చేయాలనుకుంటే ఒకసారి వీడియోని పాజ్ చేసి మీ సొంతంగా కూడా ట్రై చేయండన్నమాట. ఇక్కడ మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? కొత్త ఫైల్‌ని అయితే క్రియేట్ చేద్దాం. దీనికోసం
కాన్సిక్యూటివ్ అండర్ స్కోర్ సమ్ డాట్ పై అనే ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. ప్రీవియస్గా ఉన్న ఫైల్స్ని అయితే రిమూవ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనం టర్మినల్ కూడా క్లియర్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని క్రాచ్ నుంచి వెళ్ళి ఈ ప్రాబ్లమ్ అర్థం చేసుకుంటూ అయితే సాల్వ్ చేద్దాం. మనకి ఇన్పుట్ అనేది ఏ ఫార్మాట్లో ఉంది, కామా సపరేటర్ తోటి మనకైతే ఇన్పుట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, మనకి ఇన్పుట్ అనేది స్ట్రింగ్స్ లాగా అయితే రావడం జరుగుతుంది. ఒక స్ట్రింగ్స్ లాగా అయితే రావడం జరుగుతుంది. చూద్దాం. మనం దీని అయితే ఇన్పుట్ అయితే తీసుకుందాం. లిస్ట్ str అండర్స్కోర్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇన్పుట్ డాట్ స్ప్లిట్ దేంతో ఇన్పుట్ తీసుకుంటాం, స్ప్లిట్ ఆఫ్ కామా. ఇక్కడ మనకి కామాతో అయితే ఇన్పుట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ str అండర్స్కోర్ లిస్ట్. మనం దీన్ని ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం వస్తుంది అంటే అందులో ఉన్న ఐటమ్స్ అనేది మనకి స్ట్రింగ్స్ లాగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సార్ మనం దీన్ని అయితే రన్ చేద్దాం. రన్ చేసి మనం ఇన్పుట్ అయితే ఇద్దాం అనమాట. 1, 2, 3, 4 అనేది ఇచ్చాను. ఇక్కడ నేను ఎంటర్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ ఏంది, అవుట్పుట్లో మనకైతే ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది. కానీ అందులో ఉన్న వాల్యూస్ అనేది మనకి ఒక స్ట్రింగ్స్ లాగా అయితే ఉండడం జరిగింది అనమాట. కానీ మనకి ఇంటీజర్స్లో ఉండాలి కదా. సో మనం దానికోసం ఒక ఫంక్షన్ అయితే రాద్దాం అనమాట. మనకి ఏంది, ఇంట్ అండర్స్కోర్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కన్వర్ట్ చేస్తున్నాం కదా, str అండర్స్కోర్ ఇంట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. ఆ ఫంక్షన్ మనకి ఏం పాస్ చేద్దాం, ఆర్గ్యుమెంట్ కింద str మనకి లిస్ట్ వచ్చింది కదా, ఆ లిస్ట్ని అయితే సెండ్ చేద్దాం అనమాట. str అండర్స్కోర్ లిస్ట్ని అయితే మనం ఆర్గ్యుమెంట్ కింద ఆ ఫంక్షన్కి అయితే సెండ్ చేద్దాం. మనం బిఫోర్ ఈ ఫంక్షన్ కాల్ చేసే ముందు ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి కదా. సో మనకి ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఇక్కడ పైన అయితే రాయాలన్నమాట. ఎఫ్ అని ఇచ్చినట్టయితే ఇక్కడ మనకి ఏంది, ఫంక్షన్ నేమ్ వచ్చేసి str అండర్స్కోర్ ఇంట్ మనకి ఇంట్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. మనకి స్ట్రింగ్స్ లాగా ఉన్నాయి కదా వాల్యూస్ అనేవి. సో మనం ఇక్కడ ఇంట్లోకి అయితే కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం ఆర్గ్యుమెంట్ కింద str అండర్స్కోర్ లిస్ట్. ఓకేనా, ఇప్పుడు మనం న్యూ లిస్ట్. ఇప్పుడు మనకి కన్వర్ట్ చేసినవి ఒక లిస్ట్లో స్టోర్ చేసుకోవాలి కదా. ఒక లిస్ట్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాం. న్యూ లిస్ట్ ఒక ఎంటీ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం. మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని దీని మీద ఐటరేట్ అవుతూ ఒక్కొక్క ఐటమ్ని మనం ఇంటీజర్లోకి అయితే కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా, వాల్యూ అనేది పెడదాం. వాల్యూ ఇన్ str అండర్స్కోర్ లిస్ట్. ఇప్పుడు మనకి వాల్యూలో మనకి ఒక్కొక్క వాల్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. వాల్యూ అని వేరియబుల్లోకి. ఓకేనా, మనం ఏం చేద్దాం, అండర్స్కోర్ నమ్ అని ఒక వేరియబుల్ అయితే తీసుకుంటాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంటో వాల్యూ. ఆ వాల్యూ నేను ఇంట్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసి నేను న్యూ లిస్ట్లోకి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. న్యూ అండర్స్కోర్ లిస్ట్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేద్దాం. ప్లస్ ఏం చేస్తున్నాం, లిస్ట్లోకి ఒక వాల్యూని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక లిస్ట్ లోపల పెట్టి మనం అయితే యాడ్ చేయాలన్నమాట. ఇంట్ అండర్స్కోర్ నమ్. ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయాలి, న్యూ లిస్ట్ అయితే రిటర్న్ చేద్దాం అనమాట. అండర్స్కోర్ లిస్ట్ చేసినట్టయితే మనకి ఈ ఐటమ్స్, ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అనేవి, ఈ వాల్యూస్ అనేవి మనకి ఇంటిజర్లోకి అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఓకేనా, రిటర్న్ న్యూ లిస్ట్. ఇక్కడ మనం రిటర్న్ అయిన లిస్ట్ని అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ అండర్స్కోర్ లిస్ట్. దీని అయితే మనం ప్రింట్ చేద్దాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే సారీ, ఇక్కడ మనం ప్రింట్ ఏంటి కదా. సార్ మళ్ళీ దీని అయితే రన్ చేద్దాం. ఇక్కడ నేను టర్మినల్ అయితే క్లియర్ చేస్తున్నాను. నేను మళ్ళీ అయితే రన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ రన్ చేసి మనం ఇన్పుట్ అయితే ఇద్దాం. 1, 2, 3, 4. ఇప్పుడు మన ప్రీవియస్గా వాల్యూస్ అనేది స్ట్రింగ్ లోపల ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఇంటిజర్లోకి అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సరేనా, మనకి ఆ కోడ్స్ అనేది పోవడం జరిగింది. 1, 2, 3, 4 అనేది ఇప్పుడు మనకి ఇంటిజర్లో అయితే ఉండడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనకి ఒక లిస్ట్ అనేది ఇన్పుట్ని ఒక లిస్ట్ లోపల అయితే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి కాన్సిక్యూటివ్ సమ్ అనేది రావాలి కదా. దానికోసం నేను ఇంకొక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తాను అనమాట. కాన్సిక్యూటివ్ సమ్ అండర్స్కోర్ లిస్ట్ అనే ఒక వేరియబుల్ లోపల మనం అయితే ఒక ఫంక్షన్ కాల్ చేద్దాం అనమాట.
కాన్సిక్యూటివ్ సమ్ ఫంక్షన్. ఓకేనా, దీనికి మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేసాం కదా, ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్, దాన్ని అయితే పాస్ చేద్దాం. ఓకే, అండర్స్కోర్. ఓకేనా, ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో దానికంటే ముందు మనం ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఇవ్వాలి కదా. ఫంక్షన్ డెఫినేషన్ అనేది యాడ్ చేద్దాం అనమాట. దీని అయితే యాడ్ చేద్దాం. ఈ ఫంక్షన్ అయితే నేను పోల్ చేస్తున్నాను అనమాట. మనకి క్లియర్గా కోడ్ అంతా మీకు కనపడడానికి దీని అయితే పోల్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీకు నచ్చినప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విఎస్ కోడ్లో ఇక్కడ నేనైతే పోల్ చేసేయడం జరిగింది. మనం ఫంక్షన్ డెఫినేషన్ వద్దాం. ఫంక్షన్ డెఫినేషన్ ఏంది, డెఫ్ అని ఇచ్చి ఆ ఫంక్షన్ నేమ్ అయితే ఇద్దాం అనమాట. కాన్సిక్యూటివ్ సమ్ ఫంక్షన్ అనేది ఇచ్చాను, వేరియబుల్ అది ఫంక్షన్ నేమ్ అనేది ఇచ్చి దానికి వాల్యూ కింద ఇంట్ అండర్స్కోర్ లిస్ట్ అయితే పాస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకేంది, మనకి కాన్సిక్యూటివ్ సమ్ అనేది జరగాలన్నమాట. ఇప్పుడు మనకి కాన్సిక్యూటివ్ సమ్ అంటే ఏంది, మనకు ఒక వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూ ప్లస్ దాని పక్కన ఉన్న వాల్యూ తోటి యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకేంది కాన్సిక్యూటివ్ సంబంధించిన లిస్ట్. కాన్సిక్యూటివ్ సమ్ అండర్స్కోర్ లిస్ట్ అండర్స్కోర్ ప్రింట్ అనేది ఇస్తున్నాను, వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనం గెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి నేను ఇంకో ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఈ కాన్సిక్యూటివ్ సమ్ చేయడానికి ఇంకో ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. గెట్ అండర్స్కోర్ అండర్స్కోర్ సమ్ అండర్స్కోర్. ఓకే, ఇంతవరకు అయితే ఇస్తున్నాను. గెట్ కాన్సిక్యూటివ్ అండర్స్కోర్ సమ్ ఓపెన్ ఇచ్చి ఇంటీజర్ లిస్ట్ని దీనికైతే వాల్యూ కింద అయితే సెండ్ చేస్తున్నాను అనమాట, లిస్ట్. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో మనం ఫంక్షన్ కాల్ చేసే ముందు మనం ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి కదా. నేను ఫంక్షన్ డెఫినేషన్ అనేది రాద్దాం. డెఫ్ ఫంక్షన్ డెఫినేషన్లో మనకి దానికి సంబంధించిన ఫంక్షన్ ఏమైంది, గెట్ కాన్సిక్యూటివ్ అండర్స్కోర్ సమ్ కదా. గెట్ కాన్సిక్యూటివ్ అండర్స్కోర్ సమ్, దీన్ని కూడా మనం వాల్యూ ఆర్గ్యుమెంట్ కింద అండర్స్కోర్ లిస్ట్ అనేది పాస్ చేద్దాం. ఇక్కడ మనం కాన్సిక్యూటివ్ సమ్ అనేది చేద్దాం అనమాట. ఈ కాన్సిక్యూటివ్ సమ్ చేసి ఇప్పుడు మనం ఒక కొత్త లిస్ట్, కొత్త లిస్ట్లో కూడా పెడదాం అనమాట. ఓకేనా, ఎవ్రీ టైం ఏం జరుగుతుంది, మనం ప్రీవియస్ లిస్ట్ మీద మనం ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ప్రీవియస్ లిస్ట్ అనుకోండి, ఇక్కడ మనకి ఏముంది 1, 2, 3, 4 అని ఉంది. ఇప్పుడు మనకి ఈ లిస్ట్ మీద మనం ఆపరేషన్ కాన్సిక్యూటివ్ సమ్ చేసినట్టయితే 1 + 2 చేస్తే ఏమొస్తుంది 3, 2 + 3 చేస్తే 5, 3 + 4 చేస్తే ఏమొస్తుంది 7. ఈ విధంగా మనకి, ఓకేనా, మనకి ఈ విధంగా మనకి కొత్త లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మనం కొత్త లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. న్యూ అండర్స్కోర్ లిస్ట్, దీనికి మనం ఒక ఎంప్టీ లిస్ట్ అనేది ఇద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఐటరేట్ అవుతూ అంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేద్దాం. ఫర్ లూప్ యూజ్ చేసుకుంటూ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఆ రేంజ్ ఎక్కడి వరకు వెళ్ళాలి, మనకి లాస్ట్ వరకు వెళ్ళాలి. కానీ లాస్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ కావద్దు. ఎందుకంటే మనం సమ్, ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి, ఒక నిమిషం. లెన్ ఆఫ్ ఇంట్ అండర్స్కోర్ లిస్ట్, దాని యొక్క లెంత్ ఉన్నంత వరకు వెళ్దాం అనుకుంటున్నాం, కానీ -1 వరకు వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఫస్ట్ నెంబర్ని దాని తర్వాత ఉన్న నెంబర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి, ఎప్పుడైతే మనం లాస్ట్ నెంబర్కి వెళ్తామో దాని తర్వాత నెంబర్ అనేది ఏమి ఉండదు కాబట్టి, సో మనం ఒక నెంబర్ ఫార్వర్డ్ ముందరికి ఉండాలన్నమాట. ఓకేనా, అప్పుడు మాత్రమే మనకి ఎలాంటి ఎర్రర్స్ అనేది రావన్నమాట. మనం ఏం చేస్తున్నాం, మనం సమ్ చేద్దాం అనమాట. నమ్ అండర్స్కోర్ సమ్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంట్ అండర్స్కోర్ లిస్ట్ ఆఫ్ ఐ ప్లస్ ఇంట్ అండర్స్కోర్ లిస్ట్ ఆఫ్ ఐ +1. ఫస్ట్ నెంబర్ ప్లస్ దాని ముందర ఉన్న నెంబర్ని మనం కాన్సిక్యూటివ్ సమ్ అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా, దాన్ని చేసి మనం ఈ న్యూ లిస్ట్ అనేది క్రియేట్ చేసాం కదా, ఆ న్యూ లిస్ట్లో యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, న్యూ అండర్స్కోర్ లిస్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అండర్స్కోర్ సమ్ అనే ఈ వేరియబుల్ అనేది యాడ్ చేస్తాను. దీన్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. రిటర్న్ నో న్యూ అండర్స్కోర్ లిస్ట్. ఓకేనా, ఇక్కడ రిటర్న్ చేస్తే మనం ఇక్కడైతే ప్రింట్ చేయొచ్చు అనమాట. ప్రింట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ సమ్
లిస్ట్ అండర్ స్కోర్ ప్రింట్ అనే ఈ వేరియబుల్ని అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ఇక్కడ ప్రింట్ చేసి ఏమవుతుంది మనకి ఇక్కడ మనకి 1, 2, 3, 4 అనేస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్‌గా మనకి ఈ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇంకొక లిస్ట్, కొత్త లిస్ట్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. ఈ 1 + 3 ఇక్కడ మనకి 1 + 2 అంటే 3, మళ్ళీ 2 + 3 అంటే 5, అలాగే 3 + 4 అంటే 7. ఇంకో లిస్ట్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్ని రన్ చేసి ఇప్పటి వరకు ఏ విధంగా రన్ అవుతుందో చెక్ చేద్దాం అన్నమాట. నేను రన్ చేసినట్టయితే 1, 2, 3, 4 అని ఇచ్చాను. ఇప్పుడు మనకేమవుతుంది ఫస్ట్‌గా మనం ఏవైతే వాల్యూస్ ఇచ్చామో ఆ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత వాటి మీద ఒక కాన్సిక్యూటివ్ సమ్ అనేది పెర్ఫార్మ్ అయ్యి ఇంకొక లిస్ట్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. చూసారు కదా! ఇప్పుడు మనకేంది మనకి ఫస్ట్‌గా ఇచ్చిన వాల్యూస్‌కి ఒక లిస్ట్ అనేది ప్రింట్ అయింది. దాని తర్వాత వీటి మీద కాన్సిక్యూటివ్ సమ్ అనేది పెర్ఫార్మ్ అయిందన్నమాట. 1 + 2 ఎంత 3, 3 + 2 ఎంత 5, ఇక్కడ 3 + 4 ఎంత 7. ఈ విధంగా మనకి ఇంకో లిస్ట్ అనేది రావడం జరిగింది. యాక్చువల్‌గా మనకి అవుట్‌పుట్ ఏ విధంగా రావాలి? ఈ విధంగా మనకి ఆ నంబర్ దాని యొక్క లెంత్ అనేది 1 వచ్చేంత వరకు లిస్ట్‌లో ఉన్న లెంత్ అనేది 1 వచ్చే వరకు రిపీట్ అవుతూ ఉండాలి కదా! ఓకేనా? ఆ విధంగా రిపీట్ కావాలంటే మనకేంది ఈ 2 స్టెప్స్ అనేది మనకి దీని యొక్క లెంత్ అనేది 1 అయ్యేంత వరకు రిపీట్ అవుతూ ఉండాలన్నమాట. అంటే ఈ ఫంక్షన్ కాల్ అనేది దీని యొక్క లెంత్ అనేది 1 అయ్యేంత వరకు కాల్ అవుతూ ఉండాలన్నమాట. సో, మనకి ఇక్కడ ఏంది ఒక కండిషన్ అనేది ఇవ్వచ్చు కదా! ఇక్కడ మనం వైల్ లూప్ అనేది యూజ్ చేద్దాం. వైల్ లెన్ ఆఫ్ ఇంట్ అండర్ స్కోర్ లిస్ట్ ఇది ఎక్కడి వరకు ఉండాలి? గ్రేటర్ దెన్ 1 అయితే ఉండాలన్నమాట. ఓకేనా? గ్రేటర్ దెన్ 1 అయ్యేంత వరకు ఈ ఫంక్షన్ కాల్స్ అనేది కాల్ అవుతూ ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయాలి? దాని తర్వాత మనం లిస్ట్‌ని అప్డేట్ చేయాలి కదా! మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన లిస్ట్‌ని మళ్ళీ న్యూ అండర్ స్కోర్ లిస్ట్‌లో కూడా పెట్టాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన లిస్ట్ మీద మళ్ళీ ఇంకొక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి కదా! కాన్సిక్యూటివ్ సమ్ చేయాలి కదా! సో, మనకి ఏం చేయాలి? ఇంట్ అండర్ స్కోర్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాన్సిక్యూటివ్ సమ్ లిస్ట్ ప్రింట్ అని ఇచ్చాం కదా! ఈ వేరియబుల్ లోపల మనకి కొత్త లిస్ట్ ఉంది కదా! ఇప్పుడు మనం ఆ కొత్త లిస్ట్ మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇంట్ అండర్ స్కోర్ లిస్ట్‌కి మనం ఆ కొత్త లిస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఇచ్చినట్టయితే మనకి అన్నీ అయితే ప్రింట్ కావడం జరుగుతుందన్నమాట. అంటిల్ దాని యొక్క లిస్ట్ అనేది దాని యొక్క లెంత్ అనేది 1 అయ్యేంత వరకు మనకి ఈ ఫంక్షన్ కాల్ అనేది రిపీట్ అవుతూ వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. కానీ రన్ చేసినట్టయితే మనకు అవుట్‌పుట్ ఏంది ఇక్కడ 1, 2, 3, 4 అనేది ఇచ్చాను. చూసారు కదా! మనకి 0 అయ్యేంత వరకు 1 అయ్యేంత వరకు దాని యొక్క లెంత్ అనేది 1 అయ్యేంత వరకు రిపీట్ అవుతూ రావడం జరిగిందన్నమాట. ఇక్కడ ఏం జరిగింది 1, 2, 3, 4 అని ఇచ్చాను. 1 + 2 చేస్తే 3 వచ్చింది. 2 + 3 చేస్తే 5 వచ్చింది. 3 + 4 చేస్తే 7 వచ్చిందన్నమాట. దాని తర్వాత దీని మీద ఈ లిస్ట్ మీద మళ్ళీ కాన్సిక్యూటివ్ సమ్ అనేది జరిగిందన్నమాట. ఇప్పుడు 3 + 5 చేస్తే మనకి 8 రావడం జరిగింది. 5 + 7 చేస్తే 12 రావడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ ఈ లిస్ట్ మీద మనం కాన్సిక్యూటివ్ సమ్ అనేది చేయడం జరిగింది. 8 + 12 చేస్తే 20 అనేది రావడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనకి ఈ కాన్సిక్యూటివ్ సమ్ ట్రయాంగిల్ అనేది చేయొచ్చనమాట. ఓకేనా? ముందుగా మనం ఏం చేసాం? ఒక లిస్ట్‌ని తీసుకున్నాం. అంటే ఒక సీక్వెన్స్‌లో ఒక నంబర్స్ 1, 2, కామా సెపరేట్ తోటి కొన్ని నంబర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ నంబర్స్‌ని మనం ప్రింట్ చేస్తే మనకి అయి స్ట్రింగ్ ఫార్మాట్‌లో రావడం జరుగుతుంది. సో, మనం దాన్ని మనం ఇంటిజర్‌లో కన్వర్ట్ చేసుకొని మనం ఈ విధంగా ఒక ట్రయాంగిల్ వచ్చే విధంగా దాని యొక్క లెంత్ అనేది 1 అయ్యేంత వరకు ఒక ఫంక్షన్ రిపీట్‌గా కాల్ చేసుకుంటూ ఈ విధంగా మనం అవుట్‌పుట్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఓకేనా? ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే, ఈ ప్రాబ్లమ్ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి అయితే చూడండి. స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటూ అయితే ఇప్పుడైతే ఒకసారి ప్రాక్టీస్ చేయండన్నమాట. ఓకేనా? దీని తర్వాత ఇక్కడ మీకు అప్రోచ్ అర్థమైంది కదా! 3 + 5 చేస్తే మనకి 8, 5 + 7 చేస్తే 12, అలాగే 7 + 9 16. ఈ విధంగా అయితే ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి సెకండ్ క్వెషన్. మనం ఫస్ట్ క్వెషన్ అయితే అర్థం చేసుకోవడం జరిగింది. మన సెకండ్ క్వెషన్ అన్నమాట. మన సెకండ్ క్వెషన్ ఏంది? ఇక్కడ మనకి ఒక జార్ తీసుకున్నట్టయితే అందులో మనకి కలర్ బాల్స్ అయితే ఉండడం జరిగింది. ఆ కలర్ బాల్స్ మీద మనకి ఒక నంబర్స్, ఒక స్కోర్ అయితే అనుకోవచ్చనమాట దాన్ని. స్కోర్ అయితే ఉండడం జరిగిందనమాట. ఇక్కడ కలర్స్ కూడా సేమ్ ఉన్నాయి గదా! ఇప్పుడు మీరు కొన్ని బాల్స్ అనేది మీరు పిక్ చేసినట్టయితే మీకు ఏవేం కలర్స్ అనేది సేమ్‌గా ఉన్నాయనుకోండి. దాని యొక్క స్కోర్స్ అనేది సమ్ కావడం జరుగుతుంది. అంటే యాడ్ కావడం జరుగుతుంది. మిగతావి ఎలా ఉన్నాయో అలాగైతే ఉండడం జరుగుతుందనమాట. ఇండివిడ్యువల్‌గా ఉంటే ఆ స్కోర్ ఎంతుందో అంత మట్టుకి మనం ప్రింట్ చేయాలనమాట. ఒక డిక్షనరీ లోపట. మనం కొన్ని ఎగ్జాంపుల్ అయితే చూద్దాం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది? ఇక్కడ మనకి R:1 అంటే రెడ్ అనుకోండి. R అంటే రెడ్. R:1 అంటే కీ అనేది ఏంది ఇక్కడ? R అనేది కీ. దానికి వాల్యూ అనేది 1 అనమాట. మళ్ళీ G అంటే గ్రీన్ అనుకోండి. G:2 దానికి స్కోర్ ఎంత 2 ఓకేనా? మళ్ళీ ఇంకొక రెడ్ బాల్ ఉందన్నమాట. దానికి ఎంత స్కోర్ 3.
బి కాలన్ 1, జి కాలన్ 4. ఇక్కడ మనకేంది సేమ్ ఉన్న బాల్స్ యొక్క స్కోర్స్ అనేది సమ్ చేయాలన్నమాట. అంటే ఆర్ అనేది ఎన్ని టైమ్స్ ఉంది ఇక్కడ? ఆర్ అనేది 2 టైమ్స్ ఉంది కదా! దాని యొక్క స్కోర్ ఎంత? 3, 3 ఉంది. ఒకసారి 1 ఉంది కదా! 1 + 3 చేస్తే ఎంత మనకి 4. ఓకేనా? ఒక డిక్షనరీ లోపట మనకి ఈ విధంగా దాని ఒక కలర్‌ని ఒక కీ లాగా తీసుకోవాలి. దానికి ఒక స్కోర్ అనేది సమ్ చేయాలన్నమాట. తర్వాత గ్రీన్. ఇక్కడ గ్రీన్ కూడా మనకి 2 టైమ్స్ అయితే రావడం జరిగింది. దాని యొక్క కలర్స్ అనేవి దానికి ఒక స్కోర్ అనేది సమ్ చేయాలన్నమాట. 2 + 4 ఎంత? మనకి 6. అలాగే బ్లూ అనమాట. బ్లూ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది? ఓన్లీ 1 టైమ్. సో, మనకి దాని యొక్క కీ అంటే బ్లూ కాలన్ 1, బి కాలన్ 1 అనమాట. విధంగా మనకి అవుట్‌పుట్ అనేది రావాలన్నమాట. ఓకేనా? ఒకసారి మనం దీన్ని వీఎస్ కోడ్‌లో అయితే చేసేది చూద్దాం. ఇన్‌పుట్ కింద మనం ఏం చేసుకుంటాం? ఆర్ కాలన్ 1, జి కాలన్ 2 ఈ విధంగా మనం కాలన్‌లతోటి కీ అలాగే వాల్యూ లాగా తీసుకుంటున్నాం అనుకోండి ఇన్‌పుట్ అనేది. ఓకేనా? ఒకసారి మనం వీఎస్ కోడ్ అయితే వెళ్ళి ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేద్దాం అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఇన్‌పుట్ ఇస్తే మనకు అవుట్‌పుట్ అనేది ఈ విధంగా అయితే రావాలన్నమాట. చూసారు కదా! ఇన్‌పుట్ అనేది ఈ ఫార్మాట్‌లో ఉంటే అవుట్‌పుట్ అనేది ఈ విధంగా అయితే రావాలన్నమాట. ఒకసారి మనం వీఎస్ కోడ్‌కి వెళ్ళి ఒకసారి దీన్ని అయితే ట్రై చేసి చూద్దాం. దీన్ని కూడా నేను ఒక కొత్త ఫైల్‌ని అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ నేను ఫోల్డర్ ఓపెన్ చేసినాను. ఇక్కడ మనం కొత్త ఫైల్‌ని అయితే క్రియేట్ చేద్దాం. గ్రూపింగ్ స్కోర్ అనేది ఇద్దాం. grouping_score.python ఎక్స్టెన్షన్ వచ్చేసి పైథాన్ కాబట్టి py అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఎంటర్ చేసినట్లయితే మనకు కొత్త ఫైల్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ నేను టర్మినల్ కూడా క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇన్పుట్ అయితే ఇద్దాం. ముందుగా ఇన్పుట్ అయితే తీసుకుందాం. పేర్స్ p_value_pairs is equal to input dot split off. దేంతో స్ప్లిట్ చేస్తున్నాం ఇక్కడ? మనం కామాతో అయితే స్ప్లిట్ చేస్తున్నాం అనమాట. కామా. ఓకేనా? దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఈ వాల్యూ పేర్. ఇక్కడ మనం ఒకసారి అయితే దీన్ని అయితే రన్ చేద్దాం అనమాట. రన్ చేసినట్లయితే మనకి ఏంది? మనం ఇన్పుట్ కింద ఏ విధంగా తీసుకోవాలి? ఆర్ కాలన్ 1, జి కాలన్ 2, అలాగే బి కాలన్ 1, ఆర్ కాలన్ 4. కానీ ఇక్కడ నేను ఎంటర్ చేసినట్లయితే చూసారు కదా! మనకి ఒక లిస్ట్ లోపల మనకి కీ చూసారు కదా! ఈ స్ట్రింగ్స్ లాగా అయితే రావడం జరిగింది అనమాట. వాల్యూస్ అనేది స్ట్రింగ్స్ లాగా అయితే రావడం జరిగింది. ఆర్ కాలన్ 1 ఒకటి ఒక స్ట్రింగ్, జి కాలన్ 2 అనేది ఒక స్ట్రింగ్, బి కాలన్ 1 అనేది ఒక స్ట్రింగ్, ఆర్ కాలన్ 4 అనేది ఒక స్ట్రింగ్స్ లాగా అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం వీటి మీద మనం ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీనికోసం నేను ఒక ఫంక్షన్ కాల్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడ మనకేంది? ఇక్కడ మనం ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా? గ్రూప్ స్కోర్ సమ్ అనేది ఇద్దాం. group_score సమ్ అనేది ఇస్తున్నాను. గెట్ దీనికి నేనైతే ఒక ఫంక్షన్ కాల్ అయితే చేస్తున్నాను అనమాట. గెట్ group_score సమ్ అని ఒక వేరియబుల్ నేమ్ అయితే ఇద్దాం. ఈ ఫంక్షన్ కాల్ అనేది చేస్తున్నాను. దానికి నేను వాల్యూ కింద ఏం పంపిస్తున్నాను? ఈ లిస్ట్ అనేది సెండ్ చేస్తున్నాను అనమాట. ఈ లిస్ట్ అనేది దానికి ఆర్గ్యుమెంట్ కింద అయితే పంపిస్తున్నాను. value_pairs. ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేసాం. కానీ దానికంటే ముందు మనం ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి కదా! సో, మనం ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ అనేది చేద్దాం అనమాట. ఇక్కడ మనం ఫంక్షన్ డెఫినేషన్ రాయడానికి డెఫ్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేసుకోవాలి. దాంతోపాటు ఫంక్షన్ ఏమి ఇచ్చాం? గెట్ గ్రూప్ స్కోర్ అండర్ స్కోర్ సమ్ అనేది ఇచ్చాం కాబట్టి మనం ఆ ఫంక్షన్ నేమ్ అయితే ఇద్దాం అనమాట. ఫంక్షన్ నేమ్ ఇచ్చి దానికి వాల్యూ కింద ఏమొస్తుంది? value_pairs అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకేంది? మనకి అవుట్పుట్ అనేది డిక్షనరీ లోపల రావాలి కదా! సో, మనకి new_check అనేది ఇస్తున్నాను. ఇది ఒక ఎంప్టీ డిక్షనరీ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ. మనకేంది ఇక్కడ? ఇక్కడ మనకి సేమ్ నేమ్ ఉన్నది. సేమ్ వాల్యూ ఉన్నది. మనకి ఎక్కడైతే ఉంటుందో వాటిని మనం సమ్ చేయాలి. ఆ వాల్యూస్‌ని మనం సమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ కాలన్ 1 ఉంది. ఆర్ కాలన్ 4 ఉంది. అంటే మనకి ఆర్ అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దాని స్కోర్ అనేది సమ్ చేయాలన్నమాట. 1 + 4 చేస్తే మనకి 5 అనేది రావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఫర్ లూప్ అయితే యూజ్ చేద్దాం. ఇక్కడ మనకి వాల్యూ ఇన్ value_pairs
వీటి మీద మనం ఐటరేట్ అయితే అవుతాం అనమాట. ఇక్కడ మనకి పేర్ అనే ఒక వేరియబుల్ అయితే తీసుకుందాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాల్యూ, ఈ వాల్యూ లోపల ఏముంటుంది మనకి r:1 అంటే ఒక ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. కీ వాల్యూ లాగా ఒక పేరు లాగా అయితే రావడం జరుగుతుంది. సో మనం దీన్ని అయితే స్ప్లిట్ చేద్దాం అనమాట. దీన్ని అయితే స్ప్లిట్ చేద్దాం, కాలమ్ తోటి అయితే స్ప్లిట్ చేద్దాం. వాల్యూ డాట్ స్ప్లిట్ ఆఫ్ డబుల్ కోట్స్లో కాలమ్ తోటి అయితే స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ స్ప్లిట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, మనకి కీ అలాగే దానికి స్కోర్ అనేది, దాని పక్కన ఉన్న నెంబర్ ఏంది, వాల్యూ అనేది స్కోర్ కదా. కలర్ అలాగే నేనైతే వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను, కలర్ కాలన్ స్కోర్ అనేది ఇస్తున్నాను. సో దీంట్లోకి మనం అన్ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఈ పేర్లో ఉన్న వాల్యూస్ అనేది అన్ప్యాక్ చేస్తున్నాం. పేర్ ఆఫ్ 0, మనకి సెకండ్, ఈ సెకండ్ ఉన్న కీ వాల్యూ అనేది ఏముంది, మనకి ఇంటీజర్లో ఉంది కదా. సో మనకి ఇంట్ ఆఫ్ పేర్ ఆఫ్ 1. ఓకేనా. ఇప్పుడు మనకి ఆ పేర్స్ అనేది రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకి ఏం చెక్ చేయాలి, ఇప్పుడు మనం చెక్ చేయాలి కదా, ఇఫ్ ఆ కలర్ అనేది ఈ డిక్షనరీలో ఉంటే మాత్రం మనం వాటిని యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఆ వాల్యూకి మనం యాడ్ చేయాలి, లేకపోతే మనం కొత్తగా ఆ వాల్యూ అనేది, ఆ కీ వాల్యూ పేర్స్ అనేది ఆ డిక్షనరీ లోపల యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఒక కండిషన్ అనేది చెక్ చేద్దాం. ఇఫ్ కలర్ కలర్ ఇన్ ఏం చేద్దాం, ఈ న్యూ డిక్షనరీ లోపల ఉందా లేదని చెక్ చేసుకుందాం. న్యూ అండర్స్కోర్ డిక్ ఇందులో ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఆ వాల్యూకి మనం యాడ్ చేయాలన్నమాట స్కోర్ని. ఓకేనా. డిక్ ఆఫ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు స్కోర్ అనేది ఇవ్వాలన్నమాట. స్కోర్. ఓకేనా. ఒకవేళ లేదనుకోండి, ఎల్స్ న్యూ స్కోర్ డిక్ట్ ఆఫ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు మనం డైరెక్ట్గా స్కోర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా. కొత్త కీ వాల్యూ పేర్స్ అనేది ఇవ్వాలన్నమాట. దీని తర్వాత మనం ఆ డిక్షనరీ, మనకి న్యూ డిక్షనరీ క్రియేట్ చేసాం కదా, దాన్ని రిటర్న్ చేద్దాం. రిటర్న్ న్యూ అండర్స్కోర్ డిక్ అయితే దీన్ని అయితే రిటర్న్ చేద్దాం. రిటర్న్ చేసిన తర్వాత దీన్ని అయితే ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ప్రింట్ గ్రూప్ స్కోర్ సమ్. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకి కరెక్ట్గా అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేనైతే రన్ చేస్తాను. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే మనకు ముందుగా ఇన్పుట్ అయితే అడుగుతుంది అనమాట. మనకి ఇన్పుట్ అనేది ఏ ఫార్మాట్లో ఇవ్వాలి, కీ వాల్యూ పేర్స్ లాగైతే ఇవ్వాలన్నమాట. r:1 r:1 g:2 r:4 b:1 g:2 అనేది ఇచ్చాను. ఇక్కడ నేను ఎంటర్ చేసినట్టయితే మనకి ఒక డిక్షనరీ లోపల ఇక్కడ మనకి r:1 ఉంది, మళ్ళీ ఇంకొక r ఎక్కడ ఉంది, r:4 ఉంది. సో మనకి దానికి స్కోర్స్ అనేవి సమ్ కావాలన్నమాట. 1 + 4 ఎంత, 5 అనేది రావాలి. దాని తర్వాత g:2 అలాగే g:2 ఉంది అనమాట. 2 టైమ్స్ అయితే రావడం జరిగింది. సో దాని యొక్క స్కోర్స్ అనేది సమ్ చేయాలన్నమాట. 2 + 2 4 అనేది రావాలన్నమాట. దీని తర్వాత మనకి b:1 అంటే b అనేది ఒకసారి వచ్చింది కాబట్టి ఆ స్కోర్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా మనకి అయితే రావాలన్నమాట. ఇక్కడ నేను ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ చూసారు కదా, మనకి ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్‌గా అయితే రావడం జరిగిందన్నమాట. ఆ యొక్క కలర్స్ వచ్చాయి, దానికి సంబంధించిన స్కోర్స్ అనేది యాడ్ కావడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనం VS కోడ్‌లో సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం, ఒక 2 ప్రాబ్లమ్స్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఒకటి కాన్జుగేటివ్ సమ్, ట్రయాంగిల్, దాని తర్వాత గ్రూపింగ్ స్కోర్ అనేది నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏమైతే నేర్చుకున్నారో మీరైతే తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకేనా. దీని తర్వాత ఫీడ్బ్యాక్. ఇప్పుడు మీరు ఈ వీడియో అనేది మీకు ఏ విధంగా అనిపించిందో మీరు తప్పకుండా అయితే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ.